హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ ఇవాళ మనము జనరల్ అవేర్నెస్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. జనరల్ అవేర్నెస్ తెలుసు కదా, 10 మార్క్స్కి వస్తుంది ఈఎంఆర్ఎస్ క్వశ్చన్ పేపర్లో. సో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విచ్ సెక్టర్ ఈజ్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన్? పిఎంఎస్ఎంవై అనేది ఈ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నాను, విచ్ సెక్టర్ ఇస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన? ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన అనే పథకం కింద ఏ సెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ లాభం చేకూరుతుంది? ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ కండి, చాలా ఇంపార్టెంట్. నేను ఓన్లీ ఆన్సర్స్ ఇస్తున్నాను, మీరు చూసుకోండి. అండ్ థర్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రాయలేదండి. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ మెటల్? ఈ 4లో సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియంలో నాన్ మెటల్ ఏది? ఇది మీరు ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఇండియా ద జ్యుడిషియరీ హ్యాస్ ద పవర్ టు స్ట్రైక్ డౌన్ laws passed by the parliament. Which of these explain the power? A. Doctrine of expectation. B. Appellate judicial system. C. Judicial activism. D. Judicial review. దీని ఆన్సర్ కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 1 rank 1 pension scheme which was completed 10 years of implementation is associated with. 1 rank 1 pension OROP అనే స్కీమ్, అది యాక్చువల్గా 10 years కంప్లీట్ చేసుకుంది. అది దేంతో అసోసియేట్ అయ్యి ఉంది? దేంతో అండి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో. నేను ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే ఇస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ద కాయాకల్ప్ స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? కాయాకల్ప్ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ అండి. విచ్ మినిస్ట్రీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్? ఏ మినిస్ట్రీ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసింది? ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్లోబల్ వన్ స్టెప్ సెంటర్స్ OSCs, వన్ స్టెప్ సెంటర్స్ ఎస్టాబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లాంచ్ చేసిన గ్లోబల్ వన్ స్టెప్ సెంటర్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటండి? టు ప్రొవైడ్ కాంప్రిహెన్సివ్ అసిస్టెన్స్ టు విమెన్ ఇన్ వల్నరబుల్ సిచ్యువేషన్. దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న మహిళలకి కాంప్రిహెన్సివ్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ఇది ఎస్టాబ్లిష్ చేశారు. 9th క్వశ్చన్ వచ్చేసి, హార్బర్ వేవ్స్ ఆర్ నోన్ యాజ్ బ్లాంక్ ఇన్ జాపనీస్. హార్బర్ వేవ్స్ని ఏమంటారు జాపనీస్లో? ఇది చాలా ఈజీ అండి, సునామీ అంటారు, మనందరికీ తెలిసింది. అమాంగ్ ద ఫాలోయింగ్ G20 కంట్రీస్ విచ్ ఇస్ ద హైయెస్ట్ పర్ఫార్మర్ ఇన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ టేబుల్? సౌత్ కొరియా, రష్యా, ఇండియా, కెనడా. ఇది కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ.